హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. మేము చార్మినార్ నుంచి తిరుపతిలో ఉన్న జూ పార్క్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళాము. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మా హర్ష స్కూల్లో వాళ్ళ మేడమ్స్ ఏం చెప్పారో తెలియదు, కానీ కొన్ని రోజుల నుంచి లయను టైగరు చూడాలని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇక ఎలాగో అడుగుతున్నాడు కదా, వెళ్ళి చూపిద్దామని చెప్పేసి జూ పార్క్ అయితే వెళ్ళి ఒక వీడియో అయితే తీశాను. వీడియో చాలా బాగా వచ్చింది. చివరి వరకు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి పూర్తిగా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం ఎప్పుడూ చూడని వింత రకాల పక్షులను, అలాగే తరచూ చూసే కొన్ని పక్షులను, ఇంకా పులులు, సింహాలు, అడవి దున్నలు ఇలాంటివి చాలా కూడా ఉన్నాయన్నమాట. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. తిరుపతిలో ఉన్న జూ పార్క్కి వెళ్దామని చెప్పేసి పిల్లలు, నేను అందరూ రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము. ఇక మా ఆయన బైక్ తీసుకొని రెడీగా మమ్మల్ని అయితే ఎక్కించేసుకొని బయలుదేరిపోతున్నాం అనమాట. ప్రసన్న చూసారా, ఊరికి ముందే బైక్ ఎక్కి కూర్చుంది. ఇక బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు చాలా ఎండ ఎక్కువగా ఉంది. అస్సలు పిల్లల వల్ల కాదనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆటో బుక్ చేసుకొని వెళ్తే బాగుండు అనిపించింది. అంత ఘోరమైన ఎండ అయితే కాస్తుంది. తిరుపతిలో ఏ మూలకి వెళ్దామన్నా ఎవరి నుంచి అయినా తప్పించుకొని వెళ్ళొచ్చు, కానీ ఎదురుగా ఉన్న ఏడుకొండల వాడిని అయితే తప్పించుకొని వెళ్ళామన్నమాట. ఏ మూల నుంచి చూసినా కనిపిస్తారు. ఇక ఆయనకైతే మొక్కుకున్నాను జూ పార్క్ అంతా తిరిగే శక్తిని ఇవ్వమని చెప్పేసి. తర్వాత ఇక జూ పార్క్ అయితే వచ్చేసాము. ఇదిగో చూసారు కదా, ఇదే తిరుపతిలో ఉన్న జూ పార్క్ అనమాట. వచ్చేటప్పుడు చాలా ఎండగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చల్లగానే అనిపించింది అనమాట. ఇది మొత్తం కొంచెం అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు ఉన్న వేడికి ఇక్కడ కొంచెం చల్లగా ఉండేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసారా, ఈ సెట్టింగ్ బాగుంది కదా. అక్కడ టికెట్స్ తీసుకుంటే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. టికెట్స్ అయితే తీయడానికి మా ఆయన వెళ్ళారు. ఓన్ కారు ఉన్నా కూడా టికెట్ తీసుకోవాలంట. అలాగని బైక్ లోపలికి ఎలా చేయరు. మనకి బైక్లో తిరగాలనుకుంటే లోపల వేరే వెహికల్స్ ఉంటాయి, అవి మనం లోపలికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. మనం బయట నుండి తెచ్చిన బైక్ ఎలా చేయరు కాబట్టి మా ఆయన పక్కన ఎక్కడో బైక్ అయితే పార్క్ చేసేసి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు జూ పార్క్లో చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. ఈరోజు హాలిడే కావడం వల్ల ఏమో తెలియదు, కానీ చాలామంది ఎక్కువగా ఉన్నారనమాట. ఇక సరే అని చెప్పేసి మేము తీసుకున్న టోకెన్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు చాలా పగడ్బందీగా సెక్యూరిటీ అయితే ఉంది. ఇది ఒక అటవీ ప్రాంతం కదా, దీనికి ఎందుకు సెక్యూరిటీ అని మీకు అనిపించవచ్చు. ఈ సెక్యూరిటీ ఎందుకు అంటే జంతువులకి మనం ఎటువంటి హాని కలిగించకుండా, మన దగ్గర ఎటువంటి మారణాయుధాలు కానీ బాంబులు, గన్నలు ఇలాంటివి ఏమీ కూడా ఉన్నాయా లేదా, వాటి వల్ల జంతువులకి ఎటువంటి ఆపద కలుగుతుందో అని చెప్పేసి మనకి ఈ సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ పూర్తి చేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. చూసారా లోపల ఎంత విశాలంగా ఉందో. నాకైతే లోపలికి రాగానే ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది అనమాట. చాలా సంతోషం రన్ అవుతుంది నా మనసులో. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సైకిల్, అలాగే 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి నచ్చితే మనం ఇక్కడ రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. వీటికి కూడా టికెట్స్ ఉంటాయి. ఇక మాకు సైకిల్ మీద వెళ్ళాలని చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మా ఆయనకి నాకు ఇద్దరికి సైకిల్ తొక్కడం వచ్చు, సైక్లింగ్ చేయడం కూడా ఇద్దరికి ఇష్టం అనమాట. కానీ పిల్లలతో సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వెళ్ళడం కొంచెం కష్టమనే చెప్పాలి. అందుకని చెప్పేసి ఇక మా ఆయన 2 వీలర్ అయితే తీసుకున్నారు, ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరదాము, అన్నీ చూసుకొని వద్దామని చెప్పేసి అందరం స్కూటీ అయితే ఎక్కేసి బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా వెహికల్ తీసుకొని స్టార్టింగే జూలో మనకి ఇక్కడ కోతులున్న ఏరియా అయితే కనిపించింది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక వెళ్ళి చూసేద్దామని చెప్పేసి కెమెరా జూమ్ చేసి చూశాను. నిజంగా చాలా అందంగా, చాలా ఫ్రీడమ్గా ఎంత బాగా ఆడుకుంటున్నాయి తెలుసా. ఒక్కొక్క విధంగా చెప్పాలంటే వీటికి అడవి కన్నా ఇలాంటి జూనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంత ఫ్రీడమ్ అయితే వీటికి ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఫ్రీడమ్ ఉంటుంది. చూసారు ఎంత బాగా ఆడుకుంటున్నాయి కోతి పిల్లలు. చాలాసేపు ఇక్కడే ఉండిపోయారు మా పిల్లలు వాటిని చూసుకుంటూ. ఇక తర్వాత అవి చూసినాక ముందుకు వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ జంతువుల కంటే మొక్కల పచ్చదనమే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ ప్రతి దానికి వెళ్ళే రూట్లు పక్కన ఉన్న ఈ చెట్లు కానీ ఎంత అద్భుతంగా అనిపించిందో తెలుసా. నాకు చాలాసేపు ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపించింది అనమాట. అలా బయలుదేరుతూ ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి స్కూటీ మీద అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసారా ఎక్కడికక్కడ బోర్డులు మనకి ఎక్కడేమున్నాయని తెలుసుకునేడానికి సరైన మార్గాలను చూపించే ఆ బోర్డులు ఎంత బాగా పెట్టారో. ఇక్కడ నుంచి మనం అసలైనవన్నీ స్టార్ట్ అవుతాము. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి వెళ్తాం అన్నమాట. మనం ఈ జూలో ఏవేవి యానిమల్స్ని చూడొచ్చు, ఏ బర్డ్స్ని చూడొచ్చు,
ఇక్కడ ప్రజెంట్ ఏ యానిమల్స్ ఉన్నాయి అనేవన్నీ కూడా ఇక్కడ మనకి బోర్డులు పెట్టారు చూసారా. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగా ఎక్కడికక్కడ మనం హ్యాపీగా గుర్తుపెట్టుకునేలాగా భలే పెట్టారనమాట. యాక్చువల్లీ జూ అంటే అలానే ఉంటుంది, మీకు తెలియకని కాదు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అని నేను చెప్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మనకి బుర్ర జింకలు ఉంటాయంట, అవి ఏంటి ఎలా ఉంటాయి అనేది చూద్దాం రండి. అదిగో అక్కడ చూసారా కనిపిస్తున్నాయి దూరానికి. ఇవి మందలుగా ఉంటాయి, కానీ ఇక్కడ దగ్గరలో మనకి రెండే కనిపిస్తున్నాయి అనమాట, దూరానికి ఎక్కడో ఉన్నాయి. ఇవి కూడా జింకల్లాగే ఉన్నాయి, కాకపోతే ఒక టైప్ ఆఫ్ కొంచెం వేరియేషన్ వచ్చిందనమాట. ఇంకా చూసారు కదా బుర్ర జింకలు. ఇక నెక్స్ట్ మనకి కనితులు అంట. ఇక్కడ ఏవో కనితులు ఉన్నాయి, అగో చూసారా మందలుగా ఎన్ని ఉన్నాయో దూరానికి అగో కనిపిస్తున్నాయి చూసారా. ఇవన్నీ కూడా ఒకే చోట మందలుగా ఉంటాయంట. ఎక్కడికి వెళ్ళినా కూడా మందలుగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మందలుగా వస్తూ ఉంటాయంట ఈ కనితులు. మీకు తెలిసే ఉంటుంది కనితుల గురించి, చాలా బాగున్నాయి నిజంగా. ఎక్కడ చూసినా గుంపులుగా ఉన్నాయి. ఎండ మాత్రం మీదని సలసల కాగుతుంది, అయినా కూడా ఇంకా నా ఆతృత ఆగట్లేదనమాట. అక్కడ వాటికి జంతువులకి తాగడానికి అక్కడక్కడ చిన్న గుంటల్లాగా ఏర్పాటు చేసి అందులో నీళ్ళు కూడా పోసి నింపి పెట్టారనమాట. నేను ఒక పక్క నుండి అన్నీ చూసుకొని వీడియో తీసుకొని వస్తుంటే మా వాళ్ళు స్కూటీ మీద ఎక్కి దిక్కకుండా చక్కెరలు కొడుతున్నారనమాట. జింకలు కనితులు చూసాం కదా. ఇప్పుడు ఇటు పక్కకు వస్తే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయన్నమాట, ఇవి కూడా చూద్దాం. అక్కడ చూసారా తెల్లనెమలి, అబ్బా ఎంత అందంగా ఉందంటే నాకు చాలాసేపు ఇక్కడే ఉండిపోవాలనిపించింది, అంత అందంగా ఉంది. ఇటువైపు తెల్ల నెమళ్ళు, అటువైపు నార్మల్ నెమళ్ళు ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఈ తెల్ల నెమలికి కొంచెం ముందుకు వస్తే అదిగో చూసారా, అటు తెల్ల నెమలి ఇటు మామూలు నెమలి రెండు కలిపి మాట్లాడుకుంటున్నట్టుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. నిజం చెప్తున్నాను, ఈ నెమల్ని చూడగానే మనసులో బలంగా ఒక నెమలేక తీసుకోవాలని అయితే అనిపించింది. కానీ నాలాగే అందరూ ఆలోచిస్తే వీటి పరిస్థితి ఏంటా అని ఆలోచించారేమో తెలియదు, కానీ నెట్ అయితే చాలా దగ్గరగా ఉండేది పెట్టారు, చేయి కూడా పెట్టడానికి వీలు కాదనమాట. ఇకపోతే ఇది సిల్వర్ ఫిజెంట్ అంట. దీని వాకింగ్ స్టైల్ చూసారా, మిస్ ఇండియాలో ఎంత బాగా నడుస్తుందో. దీన్ని చూడగానే చాలాసేపు అలానే ఉండిపోయాను అనమాట. ఇక్కడ 4-5 ఉన్నాయి సిల్వర్ ఫిజెంట్లు, చాలా అందంగా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి దీని వాకింగ్ స్టైల్కే దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుంటారు, అంత అందంగా నడుస్తుందన్నమాట. ఇంకొంచెం పక్కకు వస్తే ఇక్కడ కూడా నెమళ్ళు అయితే ఉన్నాయి, ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవి నార్మల్ నెమళ్ళే, కాకపోతే కొంచెం కలరు ఇంకా డార్క్ కలర్లో బాలే ఉన్నాయన్నమాట. ఇంకా అలా ఒక్కొక్కటిగా చూసుకొని ముందుకెళ్తే ఇవి సూర్యకాంతి చిలకలంట, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వస్తే చాటరింగ్ లోరీ అంట, ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్ కలర్లో భలే ఉన్నాయన్నమాట. నేను ఒక పక్క వీడియో తీసుకుంటే అన్నీ చూసుకొని ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్క మా ఆయన మా ప్రసన్న లాలీపాపులు తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకో కొంచెం ముందుకు వస్తే ఎక్లెక్టస్ చిలకలంట, ఇవైతే ఇంకా బాగున్నాయి. ఇవి కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్లో భలే ఉన్నాయి, చూడడానికి వింతగా అద్భుతంగా అనిపించాయి. ఇకపోతే మనకి అత్యంత అరుదుగా కనిపించే చిలక వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది, దీని పేరు వచ్చేసి మకావ్ అంట. పేరు కూడా చాలా బాగుంది. ఇది రెడ్, గ్రీను, బ్లూ, పాలపెట్ట కలర్స్తో ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలాసేపు ఎక్కువ టైము బర్డ్స్ అన్నిటిలోని దీని దగ్గర ఎక్కువ గడిపాను అనమాట, అంత బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇక తర్వాత కాసేపు అక్కడే గడిపిన తర్వాత కొంచెం ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి, చూద్దాం రండి. ఇదిగో చూసారా, ఆస్ట్రేలియా పసుపు పింఛం పిచ్చుకలంట, నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం చిలుకంతా కూడా వైట్ కలర్లో ఉండి తలపైన ఉన్న ఆ జుట్టు మాత్రం ఎల్లో కలర్లో ఉందన్నమాట, చాలా బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని కాసేపు అలా చూస్తే ఏదో తెలియని మనశ్శాంతి అయితే కలుగుతుంది అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఆస్ట్రేలియా బూడిద రంగు పిచ్చుకలంట, పేరుకి తగ్గట్టుగానే మొత్తం పిచ్చుకంతా కూడా బూడిద రంగులో ఉందన్నమాట, చాలా బాగుంది. ఇది కొంచెం స్లో మూమెంట్లో కదులుతుంది, ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఒలిజిడ్డు ఎక్కువ అనుకుంటాను. ఇక్కడ చూసారా, ఈ రామచిలకల్ని అలెగ్జాండర్ ప్యారెట్స్ అంటారంట. ఈ అలెగ్జాండర్ ప్యారెట్స్ వచ్చేసి నార్మల్ రామచిలకలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం చిన్న సైజులో ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ గుంపులుగా ఉన్నాయి, అన్నీ 1-2 ఉంటే ఇవి మాత్రం చాలా గుంపులుగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చేసే విన్యాసాలు చూసి చాలాసేపు నేను అక్కడే నించొని ఉండిపోయాను. మా పిల్లలు అయితే వాటిని చూసి కేరింతలు కొడుతున్నారనమాట, అటు చూడు అనుకుంటున్నాను. చూసారా, దాన్ని కొంచెం అటువైపు తగులుదామని చూసినా కూడా అవి భయపడి వెళ్ళట్లేదనమాట. వాటికి మనుషులు అలవాటు అయిపోయినట్టున్నారు, రాను పోను ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, అలవాటు అయిపోయినట్టుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇవి ఎరుపు తెల్ల చిలకలంట, నిజంగానే తల మొత్తం ఎరుపుగా ఉంది, మిగిలిందంతా గ్రీన్ కలర్లో బాగున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి చూడడానికి. ఇవి కూడా గుంపులుగా చిన్నగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే బూడిద రంగు కాకటీస్ అంట, ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా చిన్న సైజులో ఉన్నా కూడా గుంపులుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి అయితే, ముచ్చటగా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో.
ఇవి వాటిలే ఆడుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే లూటినో కాకటైల్స్ అంట, ఇవి కూడా బాగున్నాయి. ఇవి పక్షులే కాదు, వీటి అరుపులు కూడా చాలా వినసొంపుగా వినసోయగంగా భలే అనిపించాయి అనమాట. చూసారా చిన్న చిన్నగా గుంపులుగా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా నచ్చాయి నాకు. ఇక్కడ ఉండే అన్ని బర్డ్స్లోని ఇవే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయన్నమాట. చాలా నిదానంగా భలే ఆడుకుంటున్నాయి. ఇకపోతే వీటి కళ్ళుని చూస్తే మైమర్చిపోయి ఉండిపోవాల్సిందే, అంత బాగున్నాయి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక ఇంకొంచెం ముందుకెళ్తే ఫీచర్స్ లవ్ పక్షులంట, ఇవి ఇంకా బాగున్నాయి. చిన్నగా భలే ఉన్నాయి. వీటికి సంబంధించిన చిన్న గూళ్ళు కూడా పక్కలంట కట్టారనమాట మట్టితోని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి కూడా గుంపులుగా భలే ఉన్నాయి. ఇక ఇంకొంచెం ముందుకెళ్తే మనకి నార్మల్ రామచిలుకలు ఉంటాయి కదా, ఆ రామచిలుక అయితే ఉన్నాయన్నమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవి ఆ చుట్టూ ఉన్న పచ్చదనంలో అయితే కలిసిపోయి సరిగ్గా అనిపించలేదన్నమాట. ఇక్కడైతే ఏదో ఒక బర్డ్ ఉంది, ఇది మట్టి కలర్లో ఉందన్నమాట. మట్టిలో కలిసిపోయి సరిగ్గా అనిపించట్లేదు. దీని పేరేంటో ఇవ్వలేదన్నమాట. కానీ చాలా అందంగా చిన్న గిన్ని కోడ్ల భలే ఉన్నాయి. ఇంకా ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ ఒక రకమైన చిలకలు ఉన్నాయి, ఆల్టినో చిరుచిలకలు అంట. పేరుకు తగ్గట్టుగానే ఎంత చిలకలు ఉన్నాయన్నమాట. మన గుప్పిటికి కూడా ఇంకా చిన్నగానే ఉంటాయి, అంత చిన్న చిలకలు ఉన్నాయి. ఎన్ని రకాల్లో ఉన్నాయంటే అన్ని రకాల్లో ఉన్నాయి. కలర్ఫుల్గా భలే ఉన్నాయి. నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇక ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక రకమైన కాంతితో మెరిసిపోతున్నాయి. ఏంటో పేరు తెలుసుకుందామని ఇక్కడ బోర్డు దగ్గరకు వచ్చి చూస్తే సూర్యకాంతి చిలకలంట. నిజంగా చాలా పేరుకు తగ్గట్టుగా సూర్యకాంతి ఎలా అయితే దగదగ మెరిసిపోతుందో అలా అద్భుతమైన కలర్తో మెరిసిపోతూ భలే అనిపించాయి అన్నమాట. నిజంగా ఆ కలర్ కాంబినేషన్కి దేవుడు ఎక్కడ ఆలోచించాడా వీటికి ఆ కలర్ ఇవ్వడానికి అనేంత అద్భుతంగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ చిలకలు. నిజంగా ఒకటి తీసి పెంచుకుంటే బాగుండు అనిపించింది. ప్రస్తుతం జూ పార్క్లో అయితే చూడడానికి ఇవి మనకి ఈ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇక మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కృష్ణ జింకలు ఏవో ఉన్నాయంట, మనం చూద్దాము. ఒక విధంగా కృష్ణ జింకల్ని కళ్ళ వస్తే చాలా అద్భుతమైన విశేషంగా ఏదైనా జరుగుతుంది అంటారు. అదే ఇక కళ్ళతో స్వయంగా చూస్తే ఇంకా అంతటి పుణ్యం ఇంకోటి ఉండదు అనమాట. అదిగో దూరానికి కనిపిస్తున్నాయి కదా, అవే కృష్ణ జింకలు. చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. దూరం వలన కొంచెం కెమెరాకి సరిగా కనిపించట్లేదు, కానీ దగ్గరికి అయితే ఇక మనకి ఎంత అందంగా ఉన్నాయంటే అదొక రకమైన షైనీతో మెరిసిపోతున్నాయి అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి. అదిగో చూసారా, 1-2 దగ్గరికే కనిపిస్తున్నాయి, మిగిలినవన్నీ అక్కడెక్కడో గుంపులుగా ఉన్నాయి అన్నమాట. మీరు సరిగ్గా గమనించినట్టయితే కనిపిస్తున్నాయి. నేను ఒక్కొక్కటిగా నిదానంగా ఆస్వాదించుకుంటూ వెళ్తే మా ఆయన ఏమో పిల్లలు నడవకుండా వాళ్ళని స్కూటీలో తీసుకొని వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఇక అక్కడ చూసారా దూరానికి అడవి దున్న ఎంత బాగా అనిపిస్తుందో. ఈ అడవి దున్నలు చాలా అంటే చాలా పెద్ద ఆకారంలోని భారీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒక చిన్నది కనిపించింది, ఇంకొంచెం ముందుకెళ్తే పెద్దవి ఉంటాయంట, అందుకని ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను అనమాట. సరే ఇక్కడ చూద్దామని చెప్పేసి ఒక చోట అయితే ఆగి చూస్తున్నాను. ఇక్కడ లొకేషన్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. అదిగో అక్కడ దూరానికి చూసారా పెద్ద అడవి దున్న, అలాగే దాని పిల్ల 2 కూడా కనిపిస్తున్నాయి. ముందుకెళ్తే పెద్దది ఉంటుంది అని చెప్పారు, కానీ ఇంత పెద్దది ఉంటుందని నేను అనుకోలేదు. దూరానికి ఇలా కనిపిస్తుంది, కానీ దగ్గరగా అయితే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఈ టైంలో వర్షం పడితే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. ఇంకా కొంచెం సేపు తిరిగి చూసి అప్పుడు కూర్చొని రెస్ట్ తీసుకుందామని అనిపిస్తుంది, కానీ నడవలేకపోతున్నాను అనమాట. మొత్తం జూ పార్క్ అంతా తిరిగేసరికి అసలు ఎలా ఉందంటే కాసేపు కూర్చొని ఎక్కడైనా వాటర్ తాగితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక పక్క ఎండ విపరీతంగా కాసేస్తుంది, చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. నడడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఆ యానిమల్స్ని చూసేసరికి ఈ కష్టం అంతా పోతుంది అనమాట. అంత సంతోషంగా అనిపిస్తుంది. ఇక మా ఆయన పిల్లలు స్కూటీ మీద శుభ్రంగా మొత్తం అంతా తిరిగేస్తున్నారు, నేను మాత్రం వీడియో కవర్ చేసుకుంటూ మీరు నిదానంగా నడుచుకొని వెళ్తున్నాను అనమాట. అలా కొంచెం దూరం నడుచుకొని రాగానే ఇక్కడ మనకి ఒక షాప్ అయితే కనిపించింది. కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇక పిల్లలకి కూల్ డ్రింక్స్ చెప్పారు, అవి వాళ్ళు తాగేలోపు మాకు కారం మూరీలు అయితే చెప్పారు. అవి వచ్చేలోపు కాసేపు కూర్చుందామని కూర్చుంటే ఇక్కడ నాకు ఒక ఉడత కనిపించింది అనమాట. ఈ ఉడత ఆ జూలో ఉన్న జంతువుల కంటే ఇది చాలా స్వేచ్ఛగా ఉంది అని అనిపించింది. అక్కడ దొరికినవి అన్నీ తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. చూసారా ఎంత బాగా తింటుందో. నాకు దీన్ని చూసి చాలా ముచ్చటేసింది అనమాట. ఇక అలా చూస్తుండే కొంతమంది సైకిల్ మీదుగా అటువైపుగా వస్తున్నారనమాట. మేము ఇలాగే సైకిల్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ఒకవేళ పిల్లలు లేకుండా ఉండుంటే మేము ఇలాగనే వెళ్తాం అనమాట. నాకు చాలా ఇష్టం అలా సైక్లింగ్తో వెళ్ళడం. ఇక ఈ లోపు కారం బొరుగులు అయితే వచ్చేసాయి. తిని ఎంజాయ్ చేసిన తర్వాత ఇక పిల్లలు కూల్ డ్రింక్స్ తాగేసి, ప్రసన్న అయితే లాలీపాప్ని బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇంకా కాసేపు రెస్ట్ తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము. ఇక్కడ సఫారీ పార్క్ ఏదో ఉందంట, చూద్దాం రండి. ఇదిగో సఫారీ పార్క్, ఇక్కడ బోర్డు ఉంది కదా, ఈ లోపలికి వెళ్తే మనకి కొంచెం వైల్డ్ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. వెళ్ళి చూద్దాం రండి అని చెప్పేసి ముందుకైతే ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఇంకేమున్నాయి చూడాలి. ఇక్కడ సింహం బొమ్మ ఉంది చూసారా, ఈ వే గుండా వెళ్తే మనకి సింహం కూడా కనిపిస్తుంది అనమాట. అదిగో సింహం ఆ వే నుంచి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూసారా మొత్తం లొకేషన్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు వర్షం పడితే చాలా బాగుంటుంది. మనం అనుకోవడమే కానీ వర్షం కాదు కదా, కనీసం కింద ఎక్కడ నీడ కూడా పడట్లేదు, అంత ఘోరంగా ఎండకాస్తుంది అనమాట. ఇక సరేలే అని చెప్పేసి తెచ్చుకుని వాటర్ అంతా తాగేసి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇదిగో ఇక్కడ జాగ్వార్ అంట, జాగ్వారు పులంట, దీన్ని చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. సరే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే దగ్గరగా ఎక్కడుందా అని ఎత్తుక్కుంటుంటే అక్కడెక్కడో దూరంగా బండ మీద పడుకొని ఉంది. అది కూడా ఆ బండలో కలిసిపోయి కలరు సరిగా కనిపించట్లేదన్నమాట. ఏంద్రా దేవుడా, ఎంత ఖర్చు పెట్టి వస్తే, ఎంత కష్టపడి పిల్లల్ని తీసుకొని వస్తే మొహం చూపించట్లేదు ఏంటా అని చాలాసార్లు అనుకున్నాను మనసులోని. ఇక ఎంతకీ చూసినా కూడా మొహం కాదు కదా, కనీసం అది కాలు చేతులు కదపకుండా అలానే బండ మీద పడుకొని ఉండిపోయింది. మనసులో చాలా గట్టిగా అనుకున్నాను, ఒకే ఒక్కసారి మొహం తిప్పి నా పిల్లల కోసమైనా సరే చూపించి ఇలా చేయి తండ్రి అని చెప్పేసి ఏడుకొండల వాడిని. ఇక లాస్ట్లో ఒక్కసారి తన తల తిప్పి మా వైపు చూసిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని మొహం చూసినందుకు. ఆ జాగ్వార్ అనేది నిజంగా దగ్గర నుంచి చూస్తే చాలా ఫీల్ వెరీ బెటర్గా ఉన్నాయేమో, దూరంగా చూడడం వల్ల కొంచెం ఆ ఫీల్ మిస్ అయిందనమాట. ఎనీవే ఇది కూడా బాగుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వచ్చేసాము. ఇక్కడ చిరుతపుల్ అంట ఉందంట, అది కూడా చూద్దామని చెప్పేసి ముందుకెళ్ళాము. మా హర్షబాబు ఆ జాగ్వార్ కదులుతుంది అని చెప్పేసి చాలాసేపు అక్కడే ఉండిపోయాడు. కదులుతుంది కదులుతుంది అని చెప్పేసి, కానీ అది ఎంతకీ కదలకపోయేసరికి ఆడికి కోపం వచ్చి ఫాస్ట్గా వాళ్ళ చెల్లిని పిలుచుకుంటూ నడుచుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇదిగో ఇక్కడైతే చిరుతను చూద్దామని వస్తే ఇదేమో వాటర్లో మునుగుతూ అక్కడే ఉండిపోయిందనమాట. ఇదేంట్రా స్వామి ఇది ఇలా ఉండిపోయింది అని చెప్పేసి ఇక దగ్గరికి జూమ్ చేసి చూద్దామని చెప్పేసి ఒకసారి చూస్తే అప్పుడు వాటర్ నుంచి బయటకు వచ్చి అక్కడ పడుకుందనమాట. పడుకొని చాలా ఆవేశపడిపోతూ ఉంది, అంత ఘోరంగా ఎండగాస్తుంది అనమాట. ఈ ఎండకి దాహమో ఏమో తెలియదు కానీ వాటర్ అయితే పక్కనే ఉంది, దాహం అని నేను అనుకోవట్లేదు. ఎండకి కొంచెం అలా జాలు వారుతాయి కదా, అట్లా శ్వాస తీసుకుంటుంది అనమాట. పోనీలేదు, ఇది కూడా బాగా దర్శనం ఇచ్చింది, చాలా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం ముందుకు వస్తే దగ్గరగా పిల్లలకి చూపించే అవకాశం ఉన్ను అని అనిపించింది. కానీ సరేలే ఇంకా ఆటికి కూడా ఎండగాస్తుందేమో అలా ఉండిపోయి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ముందుకి బయలుదేరిపోయాం అనమాట. ఇక ముందుని పెద్ద పులి ఉందంట, అది కూడా చూద్దామని చెప్పేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము. మా హర్షబాబు మాత్రం ఏంటి అవి ఇక్కడ దాకా రావట్లేదు, రమ్మని చెప్పు డాడీ అని వాళ్ళ డాడీని అడుగుతున్నారనమాట. అవి రావు నాన్న, వస్తే ఖర్చేస్తాయని వాళ్ళ డాడీ సర్ది చెప్పలేక చచ్చిపోతున్నారు వెనకాల. ఇక సరేలే అని ఈ పెద్ద పులినైనా తనివి తీరా చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఈ పెద్ద పులి కన్నా ఆ రెండే జాగ్వారు చిరితే బెటర్ అనిపించింది, ఎందుకంటే అవి కొంచెం పడుకొని బయట నుండైనా కనిపించాయి. ఇది ఏకంగా వాటర్లో మునిగి బయటికి ఎంతసేపు చూసినా కూడా రాలేదనమాట. ఇక రాదేమో, దీన్ని ఇంకెలా తలకాయ తప్ప ఇంకేమి చూడలేమేమో అనుకున్నాము. ఇంతకుముందు పులులకి తలకాయలు చూడలేదు అని బాధపడ్డాము. ఇప్పుడేమోని ఇది ఓన్లీ తలకాయ తప్ప బాడీ కనిపించట్లేదని ఇక్కడికి వచ్చి బాధపడుతున్నాం. చూసారు ఎలా చూస్తుందో నీటిలో పడుకొని. మా ఆయన హర్షబాబుకి ఏదో చెప్తున్నాడు అనమాట, ఏంటి తలకాయ తప్ప మిగిలింది కనిపించట్లేదని మా హర్షబాబు అడుగుతుంటే, వస్తుంది నాన్న కాసేపు వెయిట్ చేయని ఆ పిల్లలకి ఏమని ఆయన సర్ది చెప్తున్నారు. ఇక అనుకుంటూ ఉండగానే వాటర్లో అటు ఇటు దొండుతూ ఉంటే మా వాళ్ళు కేరింతలు కొడుతున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు పిల్లలిద్దరూ కూడా. ఎప్పుడు టీవీలో చూడడమే కానీ బయట చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక ఇలా అనుకుంటూనే ఉన్నాం మనసులోని. నెమ్మదిగా వాటర్లోంచి నడుచుకొని వాకింగ్ చేసుకుంటూ నిదానంగా స్టైల్గా వస్తుంటే అబ్బా మా పిల్లల ఆనందం చూడాలి. వాళ్ళ ఆనందం కంటే నా మనసులో ఉన్న ఆతృత ఉత్సాహం చాలా పెరిగిపోయిందనమాట. అది లోపల ఉంది కాబట్టి ఇంతలా కేరింతలు కొడుతున్నాం, అదే బయటకు వస్తే ఇంకేమైనా ఉందా. అబ్బా ఏం భాగ్యంరా అనుకున్నాను. ముందున్న రెండు పులులు పెద్దగా దర్శనం ఇవ్వకపోయినా ఆ రెండిట్లకన్నా మించి నువ్వు ఇచ్చావు తల్లి అని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాం. అదిగో చూసారా ఎంత బాగా వాకింగ్ చేస్తుందో. అది అంత దూరం వెళ్ళి మళ్ళీ దగ్గరగా మన ముందు, అంటే మనం ఎక్కడైతే నించున్నామో ఆ నెట్ట ముందు వరకు కూడా వాకింగ్ చేసుకొని వస్తుంటే గుండె దడ అని అదురుతుంది అనమాట. అంత అందంగా, అంత భయంకరంగా, చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. చూసారు ఎలా ఉందో. ఏదేమైనా సరే పులి, సింహం అవన్నీ వాటి నడక స్టైలు, వాటి విధానమే వేరనమాట ఒక విధంగా చెప్పాలంటే. చూసారా ఎంత గంభీరంగా కనిపిస్తుందో. చాలా దగ్గరకు వచ్చింది నెట్టకి. నేను అలా వీడియో తీసుకొని ఉండిపోయాను అనమాట, అంత అద్భుతంగా అనిపించింది. అదిగో చూసారా అది నడిచి వస్తూ ఉంటే ఒళ్ళు జల్ 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 అంటుంది.
మా పిల్లలిద్దరూ అయితే దాన్ని చూసి అస్సలు ఇంత కూడా భయపడలేదనమాట. నాకైతే కంగారు వస్తుంది. అది కానీ ఎక్కడైనా పరిగెత్తుకొని వస్తుందేమో అని ఊహల్లో వెళ్ళిపోతున్నాననమాట నేను. కానీ మా పిల్లలు అలా కాదు. ఆ ఊసలు పట్టుకొని అదిగో పులి 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 అనుకొని ఎగురుతూను ఎంజాయ్ చేస్తున్నారు బాగాన. మా హర్షబాబు అయితే ఆడి వైపుకి రమ్మని వాడి దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు అనమాట. టైగర్ కమాన్ కమాన్ అని చెప్పి పిలుస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత దూరం నుంచి చూసినా కూడా అది కనిపిస్తూనే ఉందన్నమాట. అంత పెద్ద ఆకారంతో ఉంది అది. అందుకేనేమో మేబీ పెద్ద పులి అని అన్నారేమో. నిజంగా చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇంకెంతసేపు ఉన్నా ఇంక అదే కదా చూడాలి, రండి వేరే దగ్గరికి వెళ్ళి చూద్దామని మా ఆయన అనేసరికి ఇక మళ్ళీ మేము తీసుకున్న రథం అయితే ఎక్కేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. మా ప్రసన్న అయితే ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తుంది. చూసారా, పడిపోతుందేమో అని హర్ష కిందకి దింపడానికి చూస్తే ఈ హీరోయిన్ గారేమో నేనే దిగేస్తానని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసి బాగానే దిగేసింది ఎలాగోలాగా. ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక ఇటువైపుగా వెళ్తే ఇక్కడ లైన్స్ ఉంటాయంట, అవే సింహాలు ఉంటాయంట. ఇక ఇవి కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి ఈ సింహాల వైపుగా వచ్చాము. అదిగో దూరంగా కనిపిస్తుంది చూసారా సింహం. చాలా నిదానంగా, ఏదైనా సింహానుకున్న తీరినే వేరు. సింహమే, మిగిలినవే. అందుకే అంటూ ఉంటారు కదా, అదే అడవికి రాజు సింహం అని చెప్పేసి. ఆ సింహం లక్షణాలు ఏం చేసినా కూడా, ఏ కాలం ఎలా ఉన్నప్పటికీ కూడా అది సింహం దాని తీరైతే మార్చుకోదనమాట. ఇక దీని దగ్గర అయితే ఇంకా చాలాసేపు వెయిట్ చేశాను, ఇంకా ముందుకు వస్తుందేమో అని. కానీ రాలేదనమాట, అక్కడే ఉండిపోయింది. ఏంటో ఈరోజు జంతువులన్నీ ఒకే ఒక జంతువు నా మనస్ఫూర్తిగా దర్శనం ఇచ్చింది. మిగిలినవన్నీ కూడా అక్కడే పడుకున్నాయి. మేబీ ఎండగా అనుకుంటాను, చాలా ఎక్కువగా ఉంది, విపరీతమైన ఎండ ఉంది. ఇక చాలాసేపు చూసి ఇంకా అక్కడి నుంచి లేవట్లేదని నేను వెళ్ళిపోదాం అన్న టైంలో అది కూడా లేచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సరే నువ్వు వెళ్ళి తల్లి, నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఇంకా ఇంకొక వైపు వెళ్తే ఇంకా వైట్ టైగర్ ఏదో ఉందంటారండి, చూద్దాము. అదిగో అక్కడ చూసారా ఒక వాహనం కనిపిస్తుంది. అది కూడా మనం అక్కడ రెంట్కి తీసుకొని అందులో హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానీ వస్తే ఎక్కి విహారం చేయొచ్చు అనమాట. అదిగో చూసారా ఎన్ని సీట్లు ఉన్నాయో. పెద్ద ఫ్యామిలీ అయితే అందరికీ సరిపోతుంది. నాకైతే ఇది ఎక్కాలనిపించింది కానీ ఇంకెందుకు, ఎలాగో 2 వీలర్ తీసుకున్నాం కదా, తిరిగేస్తున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఫ్యామిలీ అందరితో వచ్చినప్పుడు అని చెప్పేసి ఇదిగో వైట్ టైగర్ని చూడడానికి అయితే వచ్చేసాం అనమాట. నేను వెనకలు నిదానంగా అన్నీ చూసుకొని వస్తే వీళ్ళు నాకన్నా ముందే వచ్చి ఇక్కడ హాజరైపోయి చూస్తున్నారనమాట. కానీ వైట్ టైగరు అక్కడెక్కడో దూరంగా ఉంది. అదిగో చూసారా కనిపిస్తుంది. వాటిలాగా ఇది కూడా అక్కడ పడుకొని ఉంటుందా, లేకపోతే వాకింగ్ స్టైల్ ఏమైనా దర్శనం ఇస్తుందా అని ఎదురు చూశాను. వాటిలాగా కాదు, ఇది కొంచెం నిదానంగా మెల్లిగా నడుచుకొని మంచి వాకింగ్ స్టైల్తో మనల్ని ఎంటర్టైన్ చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. చూసారా వైట్ టైగరు. ఇది పెద్ద పులి ఎలా ఉందో ఇది కూడా అంతే పెద్దగా, చాలా భారీగా ఉందన్నమాట. మనకి కెమెరాలో ఇలా కనిపిస్తుంది కానీ బయటకైతే ఇంకా చాలా పెద్దదిగా కనిపిస్తుంది అనమాట. చూసారా ఎంత నిదానంగా గంభీరంగా అటు ఇటు మెల్లగా వాకింగ్ చేసుకుంటుంది అక్కడికక్కడే. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవి సడన్గా కానీ మన ముందుకు వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అలా ఏమీ జరగదు కానీ అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి అంటే వైల్డ్ యానిమల్స్ని చూసినప్పుడు మన మైండ్ 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది కదా, అలా ఆలోచిస్తూ ఉంటుంది. చూసారా ఎంత పెద్దదిగా ఉందో. ఇంతకుముందు ఒక టైగర్ ఉండేది, అది ఇది ఒకటో కాదో నాకు తెలియదు కానీ అప్పుడైతే ఇంకా చాలా లావుగా చాలా వైట్గా ఉండేదన్నమాట. అది నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చూశాను. ఇప్పుడైతే కొంచెం కలర్ మారింది, ఇంకా కొంచెం సైజ్ కూడా తగ్గిందనమాట. స్టార్టింగ్లో అయితే చాలా పెద్దదిగా చూశాను నేను. మరి ఇది అది ఒకటో కాదో నాకైతే తెలియదు అనమాట. చూసారు కదా వైట్ టైగరు. ఇక వైట్ టైగర్ని చూసేసి తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా ఏమైనా చూద్దాము అని చెప్పేసి. ఇంతకుముందు మేము జూకి వచ్చినప్పుడు ఇంతమంది జనాలు అయితే లేరనమాట. ఈరోజు చాలామంది ఎక్కువ జనాలు ఉన్నారు. ఇక ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఒకవైపు రోడ్డు ఉంది, ఇక్కడ వెళ్ళడానికి నిషేధం అంట. అందుకని చెప్పేసి అటువైపుగా వెళ్ళట్లేదు. ఇటువైపు కొన్ని రూట్లని ఎందుకో బ్లాక్ చేసి పెట్టారు. మరి అటువైపు ఏమున్నాయి ఏం లేవు అనేది మనకైతే తెలీదు. సరే అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. సూర్యుడు చూసారా ఎంత గట్టిగా ఎండ కాస్తూ కనిపిస్తున్నాడో. నాకు ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తున్నందుకు సంతోషంగా అనిపిస్తున్నప్పటికీ కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నమాట. ఆ వెహికల్ చూసారా, మా ముందు వెళ్తున్న వెహికల్. ఇక వాళ్ళు వెహికల్లో, మేము స్కూటీలో ఉన్న ఒకటే, వాళ్ళ వెహికల్లో ఉన్న ఒకటే. ఆ వెహికల్లో కూడా ఎండగాస్తుంది. నాకు ఒక మనసులో అనిపించింది వెహికల్ కానీ ఇదే బెటర్ అని చెప్పేసి. ఇక కొంచెం ముందుకు వస్తే ఇక్కడ హైనా అన్నమాట. ఈ హైనా చూసారా
ఇవి కూడా ఒకటి రెండు ఉన్నాయంట, కానీ ఇక్కడ ఒకటే ఉంది. ఈ ఒకటి కూడా చాలా క్లియర్గా హ్యాపీగా చూడడానికి బాగా దర్శనం ఇచ్చింది. చాలాసేపు అక్కడే ఉందన్నమాట. అదిగో చూసారా, దాని చూపే ఒక రకంగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా వేటాడే తత్వంతోనే ఎవరి వైపైనా చూస్తూ ఉంటుంది అనమాట. జనాలందరూ అక్కడికి వచ్చి దాన్ని చూస్తూ ఉంటే అదేమో వాళ్ళని ఏదైనా చేసేద్దాం అన్నట్టుగా చూస్తుంది. ఇక చాలులే, చూసిన కాడికి ఎంత చూసినా నేను ఇక్కడే వాళ్ళు అక్కడే అనుకుందో ఏమో తెలియదు, కానీ అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. ఇక సరే అని చెప్పేసి దాన్ని కాసేపు అక్కడే చూసుకొని ఉండిపోయి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక ముందుకెళ్తే ఇక్కడ స్నేక్స్ ఉన్నాయంట. కొండ చెరువులని కూడా చూసేస్తే ఒక పని అయిపోద్దని చెప్పేసి ఇక్కడ కొండ చెరువులు ఉండే దగ్గరికి అయితే వచ్చాము. ఈ కొండ చెరువులు కొంచెం లోపలికి పెట్టారనమాట, ఎందుకో తెలియదు కానీ కొంచెం చెట్లు లోపలికి పెట్టారనమాట. ఇక వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇక దిగేసి చూడడానికి అయితే వెళ్ళాము. ఇదిగో చూసారా, కనిపిస్తుంది అద్దంలో నుంచి లోపలికి. వీటికి ఒక దగ్గర గ్లాసెస్ పెట్టారు, ఒక దగ్గర నెట్ పెట్టారు. అలా ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ చాలా బాగా కనిపించాయి. అదిగో చూసారు ఎంత లావుగా, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అంత పెద్ద పెద్దవి ఉన్నాయి కాబట్టే మనుషుల్ని కానీ మేకల్ని కానీ అమాంతంగా మింగేస్తాయి. ఆ మనుషుల్ని మేకల్ని మింగే అంత మరీ అంత భారీ పెద్దవైతే లేవు, కానీ చాలా పెద్దవిగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా చూసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇక క్రోకోడైల్స్, నీటి ఏనుగులు అన్నీ ఉన్నాయి, అవి కూడా చూద్దామని వెళ్ళేటప్పటికి టైము ఇక్కడ 4 వరకే అలౌ చేస్తారంట. 4 దాటిన తర్వాత ఇక ఏవి చూడనివ్వరంట. మేము ఇంకా అటు సైడ్ వెళ్దాం అనుకునే లోపు 4 అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసాం. మనం వెళ్ళేటప్పుడు చూసిన గేటు అదిగో అక్కడ కనిపించింది చూసారా, ఇది మళ్ళీ వచ్చేసేటప్పుడు అక్కడ కనిపించింది. ఇదే మార్గంలో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఈరోజు టైం అయిపోవడం వల్ల ఏమో తెలీదు, పిల్లలు అలా లేట్ చేయడం వలన ఇంకా కొన్ని అయితే చూడలేకపోయాం. అప్పటికి ఇంకా జూ టైం ప్రకారం జూ అయితే క్లోజ్ ఆ యానిమల్స్ టైం అయిపోయిందని చెప్పేసి వాటిని లోపలికి పంపించే టైం అని చెప్పి పంపించేశారంట. కొన్ని అయితే చూడలేదు. ఇక మళ్ళీ చూద్దాంలే నెక్స్ట్ అని చెప్పేసి మళ్ళీ ఎక్కడికైతే వచ్చామో బైక్ తీసుకున్న దగ్గరికి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాము. ప్రసన్న హర్ష చూసారా, తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చి ఏమో ఒక చెట్టు కింద కూర్చొని చాలాసేపు రెస్ట్ తీసుకున్నారు. సరే కూర్చొనిలే అని చెప్పేసి తర్వాత వాళ్ళు వస్తానని వెళ్దాము అన్న తర్వాతే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇక మొత్తం అంతా చాలా బాగా ఎంజాయ్ చేసి తిరిగి చూసామన్నమాట. ఇంకా జూ పార్క్ నుంచి ఆ వెహికల్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసామన్నమాట. జూ టైం అయిపోవడం వలన కొన్నిటిని అయితే చూడకుండా వదిలేసాము. ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి జూ నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఓకే, మరి వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.